ఒక అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి. కుందేలుకు తను చాలా వేగంగా పరిగెత్తగలననే గర్వం ఉండేది. అది ఎప్పుడూ తాబేలును చూసి, నువ్వు ఎంత మెల్లగా నడుస్తావు, నాతో పరుగు పందెంలో గెలవగలవా అని ఎగతాళి చేసేది. ఒకరోజు కుందేలు వేళాకోళాన్ని భరించలేక, తాబేలు పరుగు పందానికి సిద్ధమని చెప్పింది. అడవిలోని జంతువులన్నీ ఆ పందెాన్ని చూడటానికి వచ్చాయి. పందెం మొదలైంది. పందెం మొదలవ్వగానే కుందేలు గాలివేగంతో దూసుకుపోయింది. కొంతదూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే, తాబేలు ఎక్కడో చాలా దూరంలో నెమ్మదిగా వస్తూ కనిపించింది. కుందేలు మనసులో ఇలా అనుకుంది, ఈ తాబేలు ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకు ఈ చెట్టు నీడన కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అనుకున్నదే తడవుగా కుందేలు ఒక పెద్ద చెట్టు కింద పడుకుంది. చల్లని గాలికి అది గాఢ నిద్రలోకి జారుకుంది. తాబేలు పట్టుదల. కాని తాబేలు మాత్రం ఎక్కడా ఆగకుండా, అలసిపోకుండా తన మందకొడి నడకతో సాగుతూనే ఉంది. నిద్రపోతున్న కుందేలును దాటుకుని మెల్లగా లక్ష్యాన్ని చేరుకుంది. కాసేపటికి కుందేలు ఉలిక్కిపడి లేచి చూసింది. తాబేలు అప్పటికే గమ్యస్థానాన్ని చేరుకుని పందెంలో గెలిచేసింది. కుందేలు తన అతివిశ్వాసానికి, బద్ధకానికి చాలా సిగ్గుపడింది.